ఏ అలంకరణ దేవుని దృష్టికి మిగుల విలువ గలది? ఈరోజు మనము అలంకరణ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా స్త్రీలు అనబడిన వారు అలంకరణలో కొంచెం సమయాన్ని వెచ్చించినట్లు, అలంకరించుకున్నట్లు బయటికి కనబడుతుంది. అయితే మరి ఈరోజు పురుషులు అలంకరించుకోలేదంటే పురుషులు కూడా చక్కగా అలంకరించుకుంటున్నారు. అంటే ఈ అలంకరణ, ఈ బయట అలంకరణ, ఈ కనబడుతున్న అలంకరణ అనేది దేవుడు మనం ఎలా చేసినా మనం బాగుంటే దేవుడు ఇష్టపడతాడు. అలాగే అంతకన్నా ఎక్కువగా దేవుడు కోరుకున్నది ఏంటంటే హృదయ అంతరంగ అక్షయ అలంకరణ. అంటే హృదయం అనేది దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని పాటించడమే హృదయ అక్షయ అలంకారము. ఇది దేవునికి విలువ కలది. ఈరోజు మహిళల దినోత్సవం అంటే స్త్రీలందరికీ ఒక ప్రత్యేకమైన రోజు అని ప్రపంచంలో లేదా దేశంలో పెట్టుకోవడం జరిగింది. అయితే స్త్రీలు ఒక ప్రత్యేకింపడిన వారిగా దేవుని దృష్టిలో కూడా ఏమిటి మన పిల్లలు మన కళ్ళ ముందు చక్కగా ఏమిటి పౌడర్ రాసుకొని, చక్కగా తల దూసుకొని, చక్కగా మంచి బట్టలు వేసుకొని చక్కగా తయారైతే మనము ఇష్టపడడం అంటే మనం ఇష్టపడతాం, మనం శభాష్ అంటాం, మనం ముద్దాడుతాం మన పిల్లల్ని. అలాగే దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని చూసి కూడా అలంకరించుకున్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు. కానీ ఈ అలంకరణ అనేది పరలోకానికి తీసుకెళ్ళదు. ఏ అలంకరణ? పై అలంకరణ. దేవుడు బాగున్నంత మాత్రాన దేవుడికి ఇష్టపడతామా? బాగున్నంత మాత్రాన దేవుడు మెచ్చుకుంటాడా? బాగున్నంత మాత్రాన దేవుడు పరలోకాన్ని ఇస్తాడంటే అది కాదు దేవుడు కోరుకున్నది. అది కొంత మట్టుకే అలంకరణ. కానీ హృదయ అలంకరణ ఈరోజు చాలామంది చాలా సందర్భాల్లో మనం ఆలోచించగలిగినట్లయితే అలంకరణ పరలోకానికి ఇది ఆటంకపరచబడదు. పరలోకానికి వెళ్ళడానికి నువ్వు ఇలా ఉన్నావమ్మా, పువ్వులు పెట్టుకున్నావమ్మా, కాటికి పెట్టుకున్నావమ్మా, లేకపోతే జడ వేసుకున్నావమ్మా, లేకపోతే పసుపు రాసుకున్నావమ్మా, గాజులు వేసుకున్నావమ్మా, దీని ద్వారా నీకు పరలోకం లేదమ్మా అని దేవుడు ఏమని చెప్పడు. మన సాంప్రదాయ ప్రకారంగా దేశానికి ఒక సాంప్రదాయం ఉంది, రాష్ట్రానికి ఒక సాంప్రదాయం ఉంది. మన దేశంలో అయితే చక్కగా చీర కట్టుకొని, చక్కగా గాజులు పువ్వులు పెట్టుకొని, చక్కగా మట్టిలో పెట్టుకొని, చక్కగా ఆ కాటుకు పెట్టుకొని మరి అలంకరించుకుంటారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి అలంకరణ. అలా కొన్ని రాష్ట్రాలు మన దేశంలోనే బెంగాలీలు ఒక రకమైన అలంకరణ, రాజస్థాన్లో ఒక రకమైన డ్రెస్సు. ఇది దేవుడు యాక్సెప్ట్ చేయడు. పరలోకానికి నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకోడు. కాకపోతే మనము బైబిల్లో కొన్ని సందర్భాలని, కొన్ని విషయాలను మనము గమనించాలి, ఆలోచన చేయాలి. ఒక మాట ఉంది, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 నుండి 28 వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. పురుషులకు ఒకలాగా, స్త్రీలకు ఒకలాగా, లేదంటే గ్రీసు దేశస్తులకు ఒకలాగా, యూదులకు ఒకలాగా అని లేదు. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, ఎప్పుడైతే మన సంఘంలోకి చేర్చబడ్డామో మనం క్రీస్తుని ధరించుకోవాలి. ఏ వస్త్రాలు వేసుకుంటున్నామో అది కాదు ముఖ్యం. ఏ అలంకరణ అనేది దేవుడు మెచ్చుకోవడం లేదు. అలంకరణ విషయానికి వచ్చేసరికి
మనము క్రీస్తును ధరించుకోవాలా. మనలో ఏం కనబడాలా? క్రీస్తును చూపించాలా. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎప్పుడైతే బాప్తిజం పొందారో, ఎప్పుడైతే సంఘంలోకి చేర్చబడుతున్నారో, ఎప్పుడైతే రక్తంలోకి ప్రారంభించబడుతున్నారో, ఇక అప్పటి నుండి మనలో ఎలా మార్పు చెందాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. తెల్ల షర్ట్ వేసుకున్నాం అనుకోండి, తెల్ల డ్రెస్ తెల్ల కనబడతాం. నల్ల డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, నల్ల కనబడతాం. మరి మనలో ఇతరులు చూసేటప్పుడు ఎవరు కనబడాలా? క్రీస్తు కనబడాలా. క్రీస్తు ఏమంటే ఆయన పెద్ద చుట్టూ, పెద్ద గడ్డాలు, మేసాలు పెద్దవి, అలా మనం ఉండాలా? ఇది పై అలంకరణ. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన పనులు, ఆయన ప్రవర్తన, ఆయన పని మనము చేయాలి. మరి బైబిల్లో దేవుడు ఆయన ఎలా చేశాడో, ఎలా జీవించాడో, ఎలా కష్టపడ్డాడో, ఎలా పని చేశాడో మనకి చూడకపోయినా లేఖనాల ఆధారం ప్రకారంగా మనం వింటున్నాము, మనం చదువుతున్నాము. మరి మనలో ఎవరు కనబడరా? స్త్రీలోనైనా పురుషుల్లోనైనా, అది యూదుల్లోనైనా లేదా వేరే గ్రీసు దేశస్తుల్లోనైనా ఇంకెవరిలోనైనా సరే, ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, రక్షణలోనికి వచ్చామో, బాప్తిజం పొందామో, మనలో క్రీస్తు కనబడాల. స్త్రీలో క్రీస్తే కనబడాలా, పురుషుడిలో క్రీస్తే కనబడాల. అది దేవుని దృష్టికి విలువ గలది. ఏ అలంకరణ దేవుని దృష్టికి విలువ గలది? హృదయమైన అక్షయ అలంకరణ దేవుని దృష్టికి విలువ గలది. ఇది ఈరోజు ఏమైపోతుందంటే ట్రాక్ తప్పిపోతుంది. ఇది వేరైపోతుంది. బయట ఒక తెల్ల షర్టు, ఒక తెల్ల ప్యాంట్ వేసుకొని, ఒక నల్ల బ్యాగ్ పట్టుకొని వచ్చాడు అనుకోండి, ఈయన పెద్ద పాస్టర్ గారు, ఈయన పెద్ద పాస్టర్. ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకున్నాడు కనుక దానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్ల బట్టలు వేసుకున్నాను మాత్రం పరిశుద్ధత. మేము మొదటికి వెళ్ళాం, తెల్ల బట్టలు, తెల్ల ప్యాంటు, తెల్ల షర్ట్, మరి ఎప్పుడు తెల్ల ప్యాంటే తెల్ల షర్ట్ వేసుకుంటారు ఒక సేవకులు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెల్లవే చర్చికి వస్తే. అంటే మరి రంగురంగులు దేవుడు ఎందుకు కలుగు చేశాడు? ఈ రంగులు ఏమంటే ఎన్ని రంగులు ఉన్నాయి? చాలా రంగులు ఉన్నాయి. ఇవన్నీ మరి ఎందుకు దేవుడు ఇచ్చాడు మనకి? ఈ పువ్వులు ఎందుకు ఇచ్చాడు? లేకపోతే స్త్రీలు అలంకరించుకునే అలంకరణలో రకరకాల పువ్వులు ఇచ్చాడు. అవి చక్కగా పెట్టుకోవాలి. స్త్రీలు అందంగా కనబడతారు, తప్పేమీ లేదు. కానీ ఏ అలంకరణ దేవుడు ఇష్టపడ్డంటే, నరుని వేషము దేవుడు చూడడు. అంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే హృదయం అనే అక్షయ అలంకారము, అనగా బైబిల్లో బోధ, దేవుని వాక్యం, దేవుడు ఏం చెబుతున్నాడో అది చెయ్యాలి. ఈరోజు అది మానేసి బయట అలంకరణ కనబడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు? మేము ఒక 3 పాస్టర్ గారు వెళ్ళాం. అక్కడ ఆయన్ని బాగా గుర్తించారు, పెద్ద పాస్టర్ గారు. ఇది ఆయనకే వాక్యాన్ని ఇచ్చారు, మేము కొన్ని మాటలు చెప్పాం. కానీ ఆయన చెబుతుంది ఏంటి అని అంటే, అక్కడ ఏమండి అందరము యూదులమే. అక్కడ చెప్తున్న మాట, యూదులందరూ పరిశుద్ధులే, మనము యూదులమే, మనము పరిశుద్ధులమే. నేను ఆశ్చర్యపోయాను. అంటే తెల్ల డ్రెస్ వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతామా? తెల్ల డ్రెస్సులు వేసినంత మాత్రాన పరిశుద్ధత గుర్తా? అలా బట్టలు వేసుకొని మనము బ్రతికితే దేవుడు ఏమైనా మెచ్చుకుంటాడా? వస్త్రధారణ కాదు దేవుడు కోరుకున్నది. తెల్ల వస్త్రాలు వేసుకుంటే మాత్రం నా దగ్గర మనం మీటింగ్కి వెళ్ళాం. ఆయనకి వెళ్తున్నప్పుడు ఆయన ఒక నక్సలైట్, మన దగ్గర కూడా వచ్చాడు ఆయన ఒక నక్సలైట్. అయితే మార్పు చెందిన తర్వాత ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. ఏమంటే వాక్యం ఉండదు, కానీ ఎప్పుడు కూడా అక్కడ జరిగింది ఒక పాట, ఒక టీవీ గురించి చెప్పడం ఒక పాట, ఒక సెల్ల గురించి చెప్పడం ఒక పాట. ఇది బుర్రకథ పాటలు ఉంటుంది చూసారు. ఇప్పుడు జనాలకు కూడా నవ్వడమే పని. 1.5 గంటలు, 2 గంటలు, 3 గంటలు నవ్వుడిపోతారు జనాలు. ఎందుకంటే నవ్వడమే పని. అక్కడ ఏమంటే నవ్విస్తుంది వాక్యమా? ఇది దేవుని వాక్యం ఎలాంటిది? ఆత్మావేశముతో వ్రాయబడిన మాటలు ఇవి. యేసుప్రభువు ఎక్కడ బోధించినప్పుడు నవ్వాడా? నవ్వించాడా? కవ్వించాడా? కథలు చెప్పాడా?
ఏది చెప్పలేదండి. మరి ఇలా చెబుతున్నప్పుడు అక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. నల్లది పాపాన్ని గుర్తు, ఒక నల్ల పండు వేసుకున్నాడు. అంటే పాత జీవితంలో ఆయన ఎలా డ్రెస్ వేసుకున్నాడు, డ్రెస్ వేసుకున్నాడు. అది చూపిస్తున్నాడు. నేను అప్పుడు ఇలా చేశాను, నేను అప్పుడు ఇలా ఉన్నాను. ఇప్పుడు తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, అది పరిశుద్ధత గుర్తు. ఒక ఎర్రది కట్టుకున్నాడు, అది యేసు రక్తానికి ఏదమ్మా యేసు రక్తానికి సాదృశ్యం. యేసు రక్తానికి సాదృశ్యం అంటే పాపములో ఉన్న నేను యేసు రక్తంలో కడబడి తెల్ల డ్రెస్ వేసుకుంటే పరిశుద్ధుడిగా మార్చబడ్డాను. అంటే తెల్ల డ్రెస్ వేసుకుంటే పరిశుద్ధుడు అయిపోతామా? మరి నల్ల డ్రెస్ వేసుకున్న అందరూ కూడా పాపం చేసిన వాళ్ళ? నల్ల డ్రెస్ వేసుకుంటే ఎంతమంది అమ్మ నల్ల డ్రెస్సులు వేసుకోవట్లేదు? నేను కూడా నాకు ఎక్కువ నల్ల డ్రెస్ వేసుకోవడం ఇష్టం. చాలా పాస్టల్ మీటింగ్కి వెళ్తే నేను ఎక్కువ నల్ల షర్ట్ వేసుకున్నాను. ఎందుకంటే అందరూ నన్ను అడగాల. అందరూ తెల్ల బట్టలు వేసుకుని వస్తారు, నేను మాత్రము జీన్ ప్యాంట్ వేస్తాను, నల్ల షర్ట్ వేస్తాను. ఎందుకు? అది నాకు అంతే. ఎక్కడేది వద్దంటారో నేను అదే చేస్తాను. అది నాకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు అది అలవాటు. నా పిల్లల విషయంలోనైనా, కుటుంబ వ్యవహారంలోనైనా, ఏ విషయంలోనైనా దేవుడు చెప్పిన దాన్ని మనం చెయ్యాలి. మనుషులు నలుపు డ్రెస్ వేసుకోకూడదు, లేదంటే తెల్ల డ్రెస్సులు వేసుకోవాలా. ఇది పై అలంకరణ. ఇది దేవుడు కోరుతాడా? ఇదేమైనా దేవుడికి ఇష్టమైనదా? దేవుడికి ఇష్టమైనది కాదు. మనం అలా అనుకుంటున్నాం. దేవుడికి ఇష్టమైనది ఏంటి? మన మాటలు, మన క్రియలు, మన హృదయం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన నడవడిక ఎలా ఉంది. ఇది లోపల నుండి వస్తుంది. అప్పుడు ఈయన క్రీస్తులా జీవిస్తున్నాడు, ఈయన క్రీస్తులా కనబడుతుంది. క్రీస్తు లాంటి ప్రేమ ఉంది, క్రీస్తు లాంటి తగ్గింపు ఉంది, క్రీస్తు లాంటి ఓర్పు ఉంది, క్రీస్తు లాంటి సహనం ఉంది. అది నువ్వు చూపించాలా, మనం చూపించాలా. అలా మనం పరిపూర్ణంగా మార్చబడ్డానికి మనం ప్రయత్నం చేయాలా. అది ఒకేసారి వచ్చింది. అది ఒకేసారి మనం క్రీస్తులో మార్చబడం. ఇంకా మనకి ఆ బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే చాలా సందర్భాల్లో మాట్లాడతాయి. ఆయనలాగా మారడానికి మనం ఎదగాలట. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదగాల. క్రీస్తులా ఉండడానికి మనము అన్ని విషయాలు, ఎన్ని విషయాలు ఉన్నాయో, ప్రేమ, లేకపోతే తగ్గింపు, లేదా ఓర్పు, లేదా సహనము, ఏమండి ఆయనలాగా పరిశుద్ధులుగా మార్చబడ్డానికి అన్ని విషయాల్లో మనం ఎదగాల. ఎంత కష్టం అది. ఒకసారి వచ్చేది అది. ఏదో కొన్ని దినాలు భక్తి చేస్తే మనం క్రీస్తులా ఎదుగుతామా? చాలా కష్టం అండి. లేదా వస్త్రధారణ బాగుంటే మనం క్రీస్తులా కనబడతామా? కనబడం. అది కాదు దేవుడు కోరుకున్నది, అది ప్రాముఖ్యమైనది కాదు. కనుక మనము దేవుని పిల్లలారా క్రీస్తు వల్లే ఉండుటకు, సత్యాన్ని చెబుతూ క్రీస్తు వల్ల ఉండుటకు అన్ని విషయాలు ఎదగాల. ఇంకోదరు రాయబడుతుంది, ఆయనలా మనం ముందుకు ఎదగాల. కనుక అలాగ మనం ప్రయత్నం చేయాలి. అది దేవునికి ఇష్టకరమైనది, అది దేవునికి కావాలి, అది మిగిలి విలువగలది, దేవుడు కోరుకున్నది. అది మానేస్తున్నాము. పై 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 డ్రెస్ కోడ్, పై పై భక్తి, పై పై ఇవి కనబడుతున్నాయి. తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉంది. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసిన పత్రిక పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఇందురు. కొంతమంది ఎలా ఉంటారంటే పైకి భక్తి గలవారు. ఇది కనబడుతున్నారు కదా చాలా మంది. పైకి డ్రెస్సును బట్టి ఇది భక్తి పరుడు, ఈ భక్తి పరురాలు అంటే డ్రెస్సును బట్టి ఇస్తున్నారా? అది కాదట. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉండకుడే. గ్రేట్ మాట ఒకసారి. ఉందురు, దాని శక్తిని ఆశ్రయించరు. అంటే భక్తిలో ఉన్న శక్తి ఆశ్రయించరు, కానీ పైకి మాత్రము భక్తి గలవారు వీళ్ళు. వీళ్ళు భక్తి గలవారు, వీళ్ళు ఒక ప్రత్యేకం పడిన వారు అని పైకి కనబడుతున్నారు. కానీ లోపల చూస్తే
అంతా కూడా యేసుప్రభు వందనాలు ఆయన మాట చెప్పాడు. ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అవ్వబడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. యేసుప్రభు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న బోధకులతోటి, శాస్త్రులతోటి, పరిసయ్యులతోటి ఏమంటే ఆయన వాక్యాలు చెప్తున్న వారిని, నాయకుల్ని ఆయన ఏమంటున్నాడు, మీరు బయటికి మాత్రం బోధకుల్లో కనబడుతున్నారు కానీ మీలో ఏం కనబడుతుందంటే బయటికి కనబడుతున్నారు, మీరు సూపర్ కనబడుతున్నారు, వస్త్రధారణ బాగుంది. ఆడు అంటున్న మాట ఏంటంటే సున్నము కొట్టిన సమాధి. చాలామంది ఏంటంటే మనం చనిపోయినప్పుడు మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, మన కుటుంబ సభ్యులకి సమాధులు కట్టుకుంటాం. సమాధులు కట్టుకోవడం తప్ప సమాధులు కట్టుకోవచ్చా? సమాధులు కట్టుకోవాలి మనం. ఎందుకంటే అంటే కట్టుకోవచ్చు, కలిగితే కట్టుకోవచ్చు, కాకపోతే లేదు, అక్కడే ఉంటుంది అది. కానీ అది మనసిష్టం. అది కనుక చాలామంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, సమాధులు కడతారు. ఆ సమాధి లోపల ఏముంటుంది, ఎప్పుడో చచ్చిపోతుంది మా తాత, ఎప్పుడో చచ్చిపోయాడు మా నాన్నమ్మ, అది సమాధి కట్టింది. ఇప్పుడు అది ఎలా ఉంది, బాగుంటుందా? లోపల ఆ ఎముకలు, ఆ మాంసం కుళ్ళిపోద్ది. బయట మాత్రం ఎలా పడే సమాధి, చక్కగా పెయింట్లు వేస్తాం, చక్కగా టైల్స్ పెడతాం, మంచి బాగా పేర్లు కూడా పెడతాం. చూడటానికి ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. మనం కూడా పరిగెడతాం కదా సమాధులు, పండగని సమాధులు ఏంటి, సమాధులకి వెళ్ళొద్దని కాదు, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సమాధులు కట్టుకోవచ్చు, ఎప్పుడైనా కట్టుకోవచ్చు, సందర్భం ఏం లేదు. అయితే ఇక్కడ మాట ఏంటంటే చెప్తున్నాడు, మీరు అందరూ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. అంటే మొఖం మీద కొట్టినట్టు చెప్పాడు. తప్పని చెప్తున్నాడా? ఇది తప్పు. మీరు తెల్లగా కనబడుతున్నారు, సమాధి దగ్గరికి వెళ్తే ఎలా జిగేలు కనబడుతుందో మీరు కూడా జిగేలు కనబడుతున్నారు. అయితే అవి వెలుపల శృంగారంగాను అగ్గుపడును కానీ లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు. బయట అందరికీ అయ్యో శాస్త్రులు నీతిమంతులు, పరిసయ్యులు నీతిమంతులు అంటే బయట కనబడుతున్నారు. భలే అంటే అలాంటి అలంకరణ వాళ్ళది, శాస్త్రుల అలంకరణ, పరిసయ్యుల అలంకరణ. యేసుగారు చెప్తున్నాడు బయట నీతిమంతుడు. అదే ఇక్కడ నీతిమంతుడు అంటే దేని బట్టి చెప్తున్నారు, బయట అలంకరణ బట్టి. యేసుగారు చెప్తున్నారు మీరు బయటికి మాత్రము నీతిమంతుల్లా కనబడుతున్నారు. సున్నంకి ఎలాగైతే సమాధి పుడితే జిగేలు మంటతో మీరు జిగేలుమని కనబడుతున్నారు. ఎందుకు అయితే లోపల చచ్చిన వారు ఎముకలతో సమస్త కల్మషంతో నిండి మీరు కూడా అలాగే అక్రములతోనూ వేషధారులతోనూ మీరు నిండి ఉన్నారు. మీరు ఏముందట, సరైన భక్తి లేదు, అక్రమం ఉంది, వేషధారణ చెప్తారు కానీ మీరు చెయ్యరు, చెప్తారు కానీ మీరు చెయ్యరు. కనుక మీరు బయట అంత బాగుంటారు శుభ్రంగా, కానీ లోపల హృదయాన్ని మీరు కడుక్కోరు, శుభ్రం చేసుకోరు, మీరు పాపాలు తప్పుకోరు, మేమే నీతిమంతులను చలామణి అయిపోతున్నారు. ఇది వెలుపల అలంకరణ. ఇది ఎవరు చేస్తున్నారు, నీతిమంతులు కనబడుతున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు. వాక్యం చెప్పేవారు. మనము క్రీస్తును ధరించుకోవాలా. వీడు నీతిమంతుడురా, ఇది నీతిమంతురాలరా అని అనిపించుకున్న ప్రతి విచిత్రం కాదు. తెల్ల డ్రెస్ వేసుకుంటాం అనుకుంటారు, అలాగా బ్యాగ్ పట్టుకుంటే పాస్టర్ అనుకుంటారు. ఎంతకీ లోపల ఎంత స్వరూపం ఉందనో తెలీదు, బయటికి మాత్రం అనుకుంటాం. అది కుదరదు. ఒకసారి సమూయేలు దేవుడు సౌలు రాజుగా తొలగించేసి యెషయా కుమారుడైనటువంటి దావీదుని దేవుడు కోరుకున్నప్పుడు, నువ్వు యెషయా దగ్గరికి వెళ్ళి నేను ఎవరినైతే చెబుతానో వాళ్ళు అభిషేకించు అని చెబితే, ఇప్పుడు సమూయేలు వెళ్ళాడు యెషయా ఇంటికి. అప్పుడు పెద్ద కుమారుడు కనబడుతున్నాడు ఏలియాబు. ఆ అందము, ఆ బలము, ఆ ఎత్తు,
ఇలాంటి వాడిని దేవుడు కోరుకున్నాడు కదా అని ఇతడేనే అంటున్నాడు దేవుడితో. ఇతడు కాదు. నెక్స్ట్ రెండవడు సేమ్ అలాగే ఉన్నాడు. ఇతడు కాదు, 7గురిని కూడా ఇతడు అనుకుంటాడంటే ఇప్పుడు సమూయేలుకి ఏమర్థమవుతుంది? పై స్వరూపం, పై అలంకరణ, బలం ఉంటే దేవుడు కోరుకుంటాడా? ఎత్తుంటే దేవుడు కోరుకుంటాడు. చాలామంది చూడండి పాస్టర్ని పొట్టోళ్ళుకుంటే ఎవడు పట్టించుకోడు, మామూలు డ్రెస్ వేసుకుంటే ఎవడు పట్టించుకోడు. కొంచెం హైట్ ఉండాలా, కొంచెం మంచి బ్యాగ పట్టుకోవాలా, మంచి తెల్ల డ్రెస్ వేసుకోవాలా, 5,000 అప్పుడు కానీ మనకు అర్థమవుతుంది. మరి మామూలుగా వెళ్ళామనుకోండి, ఇదే పాస్టర్ పొట్టుడు సన్నంగా ఉన్నాడు, లేకపోతే ఇది మనం కోరుకున్నటువంటి ఆలోచనలు. కానీ ఇక్కడ సమూయేలు కూడా అలాగ అనుకుంటాడు, బోల్తా పడిపోతున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఎలా సెలవిస్తున్నాడు? ఇతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకూడదు. మీరు ఎందుకు రూపాలు లక్ష్య పెడుతున్నారు? ఎత్తుగా ఉన్నవాడిని పెద్ద పాస్టర్ గారు అంటారు, పొట్టు ఉన్న చిన్న పాస్టర్ గారు అంటారు. అది కాదు, వాక్యం ఎవరు చెప్తే వాళ్ళు గొప్పలు, అది మానేస్తున్నారు. ఇప్పుడు సమూయేలు కూడా ఒక యాజకుడు, ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి అర్థం కాలేదు దేవుడు చెప్పిన మాట. నువ్వు ఒక వ్యక్తిని అభిషేకించని చెప్తే సమూయేలు చెప్తున్నా, సమూయేలు ఆలోచన విధానం ఎలా ఉందంటే పై స్వరూపం చూస్తున్నాడు, పై అలంకరణ చూస్తున్నాడు. ఇతడేమో అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు అతని రూపమునైనను అతని ఎత్తునైనను లక్ష్య పెట్టకూడదు. అది మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మీకు అర్థం కావట్లేదా? దేవుడు దేని లక్ష్య పెడతాడు? హృదయాంతరంగ స్వభావాన్ని లక్ష్య పెడతాడు. గుణం బాగుండాల, దేవుడు చెప్పినట్టు ప్రవర్తించాలా. చాలా మంది తన భర్తకి నా యజమానుని గౌరవించింది, అది దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో దేవుడు అలా చెప్పాడు. మరి పై వేషాన్ని దేవుడు చూడ్డు కనుక మరొకసారి ఆ పై వేషాన్ని దేవుడు చూడమ్మా పాస్టర్ గారు, పై వేషాన్ని దేవుడు చూడ్డు. చదువు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు మనం లక్ష్య పెడితే దేవుడు మనలాంటి ఆలోచన దేవుడు కాదు. దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు లక్ష్య పెట్టడం అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకున్నాడు? దావీదుని కోరుకున్నాడు. దావీదుకు పనికిరాడులే అనుకున్నాడు సమూయేలు. కానీ దావీదు ఎలా ఉన్నాడు? పొట్టువాడుగా ఉన్నాడు, అలాగే తృణికి రంబైన వాడుగా ఉన్నాడు, అలాగే గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుడు ఇలాంటి కావాలా? నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు కూలి పని చేస్తున్నావో, గొర్రెలు చేస్తున్నావో, లేకపోతే చిన్న పని చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఏది చేస్తున్నావు అనవసరం. నీ గుణం బాగుండి దేవుడు నిన్నే కోరుకుంటాడు. హృదయంతరంగమైన గుణం, అది దేవుడికి కావాలి. అది దేవుడికి మిగులా విలువగలది అన్నట్టు దేవుడు మనక్కడ తెలియజేస్తాడు. మొన్న ఒకసారి ఇప్పుడు మన వాక్య భాగంలోకి వెళ్ళాం కదా, ఒకసారి 2 మాటలు చెప్పేసి ముగించుకుందాము. మొదటి పేతురు గారు రాసిన పత్రికలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే 3వ అధ్యాయంలో ఒకటి చదువుతాను నేనే. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవల వలన రాబట్టవచ్చును. అంటే ఇప్పుడు భార్య భర్తకి వాక్యం చెప్పకూడదు. ఏం చెప్పాలా? ప్రవర్తన, భక్తి, ప్రార్థన భర్త చూసి మారాలా. అలాంటి భార్యలు ఉన్నారా? మరి అలా ఉండాలని కోరుతున్నాడు. అలాగనే ఇప్పుడు అలంకరణ, జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రాలు ధరించుకున్నట్టును, వెల్లింపట్టి అలంకారం మీకు అలంకారముగా ఉండక. అంటే ఉండొద్దు అంటున్నాడు. ఎలాంటి అలంకరణ? చాలామంది అలంకరణ విషయాల్లో చాలా సమయం వెచ్చిస్తున్నారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో జడలు సుమారుగా చాలా వేస్తారు. కొంతమంది డబ్బులో ఏం చేస్తారు? బంగారము ఈ చెవులో పెడతారు, ముక్కులో పెడతారు, ఈ మెడలోని మెడలో పెట్టేస్తారు, నడుము పెడతారు, కాలు పెడతారు, మొత్తం బంగారమే. ఇలాంటి దేవునికి కావాలా? కాదట. చెప్తున్నాడు, జడలు అడ్డుకులు
బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రాలు ధరించుకున్నట్టునైనా వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమనే అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం అనేది అలంకారంగా ఉండాల. హృదయపు అంతరంగ అలంకారము, అక్షయ అలంకారము అంటే లోపల కనబడుతుంది మన అలంకారం, బయటికి కనబడదు. దావీదులో అక్షయ అలంకారం ఉంది. ఆయన లక్షణాలు మంచివి, ఆయన భక్తిలో మంచివాడు. దేవుణ్ణి చిన్నప్పటి నుండి స్తుతించడం, కనపరచడం, పాటలతో దేవుణ్ణి మహిమపరచడం, దేవునికి లోపడడం. దావీదు దేవునికి హృదయానుసారుడు, హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆ అలంకరణ దేవుడు కోరుకుంటున్నాడు. మనలో దేవుడు ఉన్నాడో, మనలో వాక్యం ఉందో, వాక్యం ప్రకారం బ్రతుకుతున్నామో, ఇది దేవుడికి కావాలి. ఈ అలంకరణ దేవుడు కోరుకుంటున్నాడు. ఇదంతా వదిలేస్తున్నాం. మన అలంకరణ ఎప్పుడు కూడా బయటికి కనపడాలి. తెల్ల డ్రెస్సులు వేసుకోవాలి, లేకపోతే ఇంకేదో చేయాలా. మనము ఐస్ స్టాప్కి వెళ్ళిపోవాలా, చాలా డబ్బులెట్టి చీరలు కొనియాలా, చాలా డబ్బులెట్టి ప్యాంట్ షర్ట్లు కొనియాలా, చాలా ఎక్కువ సమయం వెచ్చించేయాలా. ఇది దేవునికి దానివల్ల ప్రయోజనం లేదు. కొంత మట్టుకే అలంకరించుకోవచ్చు. అది ఎలా అలంకరించుకోవాలా? సమయాన్ని ఎక్కడ వృధా చేయకూడదు, బాగుండడానికి సిద్ధపడాలా. అలా కాకుండా చాలామంది దానికి ఎక్కువ సమయం ఇచ్చేసి దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా, దేవుడితో సమయం గడపకుండా ముందుకెళ్ళిపోతే ఆ అలంకరణ దేవునికి ఏమైనా అనుకూలమైనదా? అది విలువైనది కాదు. దేవుని దృష్టికి అది అంగీకారమైనది కాదు. కనుక ఒకసారి తిమోతి రాసిన పత్రిక వచ్చినట్లయితే, తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రుల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యముతోనైనను మిగుల విలుగల వస్త్రముతోనైనను అలంకరించుకొనక. ఇదేమని చెప్తున్నాడు? స్త్రీలు ఎలా ఉండాలంటే కొంచెం అనుకువ, స్వస్థ బుద్ధి అంటే మంచి లక్షణాలు, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. స్త్రీలు అలా లోపల అలంకారం కలిగి ఉండాలి. తగు మాత్రం వస్త్రములే, ఎక్కువ జడలు, ఎక్కువ బంగారము, ఎక్కువ ముత్యాలు, మిగులు వెలగల వస్త్రాలు కొనుక్కొని అలంకరించుకోనక అన్నాడంటే దాని అర్థం ఏంటి? అలాంటి అలంకరణ వద్దు. అదేదో డబ్బు దేవుని కోసం ఇవ్వండి, అదే దేవుని కోసం ఖర్చు పెట్టండి, లేదా పేదవాళ్ళకి ఇవ్వండి, అది మంచిది. దానికోసం ఎందుకు అంత సమయం వెచ్చించాలి? దానికోసం అంత బంగారం, అంత ముత్యాలు, అంత డబ్బు పెట్టి వస్త్రాలు కొని చాలామంది ఇంత డబ్బైనా కొనేస్తారండి. ఒక చీర కొనాలంటే 10,000 రూపాయలు చీర కొనేస్తారు. 300 రూపాయల చీరలు అదేముంది, 15,000 రూపాయల చీర కొన్నా అదే చీర. అందుకే 200 రూపాయల ప్యాంట్ కొంటాను నేను, 200 రూపాయల షర్ట్ కొంటాను నేను. ఒక్కోసారి తప్పదులేండి, 1000 రూపాయలు ఇప్పటికి 1000 దాటి వెళ్ళా డ్రెస్ కొంటే, ఒక ప్యాంట్ అయినా ఒక షర్ట్ అయినా. ఎందుకంత అవసరం? మనం కొన్నదాంతో సంతృప్తి కలిగి ముందుకు వెళ్తాం. అది అంతే, ఇది అంతే. మా పిల్లలకి అదే కొన్నాను. నేను ఒకసారి ఆలోచించాను. ఒకసారి పెద్ద మంచి జీన్ ప్యాంట్, మంచి జీన్స్ షర్ట్, మంచి షర్ట్లు కొనేసాను డబ్బులు ఎట్టి. ఒకప్పుడు తక్కువ డబ్బులతో కొన్నాను. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దీనివల్ల ఇది అలాగే వచ్చింది మనక, అది అలాగే వచ్చింది మనకి. అప్పుడు నాకు అర్థమైంది, ఇంతేనా మరి, ఎందుకు అది పుట్టుకు వ్యర్థమైపోవడం అది. కనుక మిగుల వెలగలిగినటువంటి వస్త్రాలు కానీ, మిగుల వెలగలటువంటి బంగారం కానీ ముత్యాలతో అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తామును అలంకరించుకోవాలి. ఎలా అలంకరించుకోవాలండి? దైవభక్తి గలవారు. పలానా స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ ఎక్కువ అలంకరణకు సమయం ఇవ్వదు, ఎక్కువ దానికి సమయం వెచ్చించదు. మేకప్ వేసుకోదు, లిప్టిక్ రాసుకోదు, లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళదు, దానికి డబ్బులు వెచ్చించదు. కనుక భక్తి గల స్త్రీ, భక్తి గల దైవభక్తి ఉంది. దైవభక్తి గల వారిని చెప్పుకోని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేరుతామనితో అలంకరించుకోవాలి. సత్క్రియలు, వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యం చూపించాలి. తగ్గించుకోమంటుంది, తగ్గించుకో. అది సత్క్రియ చూపించడం అంటే. ఓర్చుకోమంటుంది, ఓర్చుకో. అది సత్క్రియ అంటారు. సహనం చూపించమంది వాక్యం.
సహనాన్ని చూపించు, అది సత్క్రియ అంటారు. ఇతరులకు సహాయం చేయమని చెప్పిన వాక్యం, ఇతరులకు సహాయం చేయ, అది సత్క్రియ. ఇలాంటి సత్క్రియలకు తగినట్టు తమ్మును తాము అలంకరించుకోవాలి. ఎలాంటి అలంకరణ దేవుని దృష్టికి విలువగలది. కనుక దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ఏ అలంకరణ దేవుని దృష్టికి విలువగలది? పైకి భక్తి గల వారే దాని శక్తిని ఆశ్రయించని వారినే ఉండక. అంటే పైకి భక్తి గల వారే కనబడుతున్న అలంకరణ, కానీ లోపల ఏం లేదట. పైకి అలాంటి భక్తి లేదు లోపల. మరి అలాంటి అలంకరణ దేవుడికి విలువగలదా? అది కాదు. మరి వస్త్ర విషయంలో తెల్ల బట్టలు వేసుకుంటే అదేమైనా బాగుందా? చూడడానికి అయితే బాగుంది, కానీ లోపల ఏం లేదు, భక్తి లేదు. ఆ సంస్థల పరిశీలన కూడా వేసుకున్నావు అదే అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల వల్లే బయటికి మీరు మానబడుతున్నారు, మీరు హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడం లేదు, బయట మాంసపురం చేసుకుంటున్నారు. వస్త్రదాన్ని బాగుంది, శరీరం బాగుంది, లోపలంతా కూడా కుళ్ళు. చచ్చిపోయిన శవం ఎలాగైతే ఉంటుందో అలాగే మీ హృదయంతరంగం పాడైపోయింది. అది దేవుని దృష్టికి విలువగలదు కాదు, అది దేవుడు కోరుకుంటాడు. కనుక ఇంతకీ మన అలంకరణ దేవుని దృష్టికి విలువగలదుగా ఉండేటట్లు మనము సత్క్రియ అనేటువంటి అలంకరణ, అలాగే క్రీస్తును ధరించుకున్న వారుగా మనలో క్రీస్తును చూపించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే అపోస్తులు కోరుకున్నారు, అలా అపోస్తులు దేవుని దృష్టిలో ఉన్నారు. ప్రారంభ సంఘం అలా ఉంది. మరి మనం ఎలా ఉన్నాం? బైబిల్ బట్టి మన భక్తిని మార్చుకుంటూ మన అలంకరణ, హృదయం అనే అక్షయ అలంకరణ, సత్క్రియ అలంకరణ, ఇది దేవుడికి కావాలి. ఇది మనం చేద్దామండి. అలా ఉండేటట్టు ఉండాలని తెలియజేస్తూ వీర మాటలు ముగిస్తున్నాను. మరి ఈ సమయంలో పిల్లలు ప్రయాణం చేస్తారు. చివరి ప్రార్థన